హలో ఆల్, ఎలా ఉన్నారు అందరూ? దిస్ ఈజ్ అను. వెల్కమ్ టు శ్రీ తెలుగు వ్లాగ్స్. ఇది మా గార్డెన్లో పూసిన రోజెస్ అనమాట. చాలా బాగా అనిపించినాయి. ఈరోజు నేను నా వీకెండ్ మధ్యాహ్నం వంట లంచ్ నుంచి కొంచెం నైట్ దాకా ఎలా ఉంటుంది, లేజీ వీకెండ్ ఎలా ఉంటుందని చెప్పి షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో బ్రేక్ఫాస్ట్ లైట్గానే చేసామన్నమాట. అంత ఎక్కువగా ఏం తీసుకోలేదు, జస్ట్ కొంచెం ఫ్రూట్స్ లాగా తీసుకున్నాం యాక్చువల్లీ, అంతే. ఇక్కడ పెసరపప్పు తీసుకున్నాను. పెసరపప్పు ఏంటంటే పొనగంటి మాకు ఇక్కడ బాగా దొరుకుతుంది అనమాట, విపరీతంగా పొనగంటి కూర దొరుకుతుంది. కొంచెం తోటకూర, గోంగూర ఇలాంటివి కావాలంటే కొంచెం ఈస్టాం వైపు వెళ్ళి తెచ్చుకోవాలి. పొనగంటి మాత్రం ఇక్కడ దగ్గర లోకల్ ఏషియన్ స్టోర్స్లో లాగా కూడా దొరికేస్తూ ఉంటుంది. సో ఇవాళ పొనగంటి పప్పు కూర లాగా చేద్దాం అనుకుంటున్నాను. ఇది మనకి రోటీలోకి, రైస్లోకి, ఫుల్కాలోకి కూడా చాలా చాలా బాగుంటుంది. అండ్ ఇంకా పునగంటి తెలుసు కదా, చాలా మంచిది అంటారు కళ్ళకి. సో అందుకని రుషాంక్ కూడా కొంచెం ఈ మధ్య కొంచెం తింటున్నాడు అనమాట పునగంటి. వాడు గోంగూర ఇవన్నీ బాగానే తింటాడు, కానీ పునగంటి మామూలుగా మనకి కొంచెం బిట్టర్గా ఉంటుంది అనమాట. సో అందుకే పిల్లలకి ఇలా చేసి పెడితే చాలా బాగుంటుంది. నేను ఇప్పుడు పప్పు కడుక్కుని నానేసేసుకున్నాను ముందరే. దాంట్లో కొంచెం వెల్లుల్లిపాయ రెబ్బలు, ఇంకా ఒక్క పచ్చిమిరపకాయ వేసాను. వేసేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడు పొనగంటి కూర, పొనగంటి మంచిగా ఒలిచేసుకోవాలి. కాడల నుంచి మంచిగా ఒలిచేసుకుని కడుక్కొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనం ఎప్పుడు కూడా ఆకుకూరలు కానీ కూరలు కానీ కట్ చేసుకునే ముందర ఒలుచుకుంటే చాలా మంచిది. కొంతమంది తెలియక కట్ చేసిన తర్వాత కడుగుతూ ఉంటారు. ఏది కూడా అలా చేయకూడదు, దాంట్లో ఉన్నవన్నీ పోతూ ఉంటాయి. సో అందుకే కడుక్కుని తర్వాత కట్ చేసుకుని పెట్టుకోవాలి. కడుక్కుని పెట్టేసుకున్నాను పక్కన. ఇది నేను ఐకియాలో తీసుకున్నాను అనమాట. ఈ కొలాండర్ అంటారు దీన్ని. సో మనకి కూరలు కడుక్కోవడానికి అట్లా చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇక్కడ ఏంటంటే ఆకుకూరలు మనకి ఎప్పుడైనా ఇలా రోల్ చేసి కట్ చేస్తే మనకి చక్కగా చిన్న చిన్న పీసెస్ లాగా అయిపోతాయి. అండ్ ఇంకా ఆకుకూరలు ఇష్టపడని పిల్లలు కూడా ఈజీగా తినేస్తారు అనమాట. నోట్లో నుంచి కొంచెం పెద్ద సాగుతున్నట్టు వస్తే వాళ్ళకి చిరాగ్గా అనిపిస్తుంది కదా, అలా కాకుండా ఇలా రోల్ చేసి కట్ చేసుకుంటే మనకి చిన్న చిన్న పీసెస్గా అయిపోతాయి. సో నేను దానికి కొంచెం 2 టొమాటోస్, పండిన టొమాటోస్ తీసుకున్నానండి. అవి కూడా యాడ్ చేస్తున్నాను. ఈ పలంగా నేను కుక్కర్లో పెట్టేసుకుంటాను అనమాట. ఒక్కొక్కసారి ఏంటంటే మనకి పప్పుతో కలిపి ఆకుకూర పెట్టుకుంటే అంత మంచిగా ఉడకదు. అండ్ ఇది పెసరపప్పు కదా, కొంచెం పప్పు కూరకి ఏంటంటే కొంచెం మరీ మ్యాష్ అయిపోకుండా పలుకుగా తెలుస్తూ ఉండాలి. కుక్కర్ వచ్చేసింది చూసారా, మనకి పెసరపప్పు కూడా కొంచెం అట్లా తెలుస్తూ ఉంది. అప్పుడు మనకి రోటీలో ఉన్నా కూడా చాలా బాగా ఉంటుంది అనమాట. కొంచెం మంచిగా దాని మీద నిమ్మకాయ పిండుకొని పక్కన ఉల్లిపాయలు పెట్టుకుంటే రోటీల్లో కూడా చాలా బాగుంటుంది. ఇది పొనగంటి ఆకుకూర కూడా ఇలా వచ్చేసింది. నేను ఫస్ట్లో ఇందాక గిన్నెలో పెట్టాను కదా, తర్వాత నాకు కుక్కర్ పట్టలేదు, కింద రైస్ కూడా పెట్టేసేసరికి ఇలా చూసారు ఎంత మెత్తగా అయిపోయిందో. చక్కగా పిల్లలకి అసలు ఏ ఆకుకూర కలిపామని తెలియని కూడా తెలియదు. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. పిల్లలు శుభ్రంగా ఎంజాయ్ చేస్తారు పొనగంటి కూర. ఇప్పుడు ఈ ఆకుకూరని తీసుకెళ్ళి పప్పులో వేసేసుకుని మంచిగా కలిపేసుకోవటమే. నేను ముందరే చింతపండు గుజ్జంతా ప్రిపేర్ చేసుకుని పెట్టుకుంటాను. 1 వీక్కి సరిపడా లేదా 1 మంత్కి సరిపడా అట్లా పెట్టేసుకుంటాను అనమాట. సో నేను అందుకే కుక్కర్ మీద చింతపండు నాకు అంత రెగ్యులర్గా పెట్టాల్సిన అవసరం ఉండదు. సో ఇదంతా ఎందుకు అంటే ఇప్పుడు మనకి చింతపండు కూడా యాడ్ చేయాలి. చింతపండు గుజ్జు కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మీరు కనుక పచ్చి టమాటాస్ తీసుకుంటే దానికి ఆ పులుపుకి తగ్గట్టుగా మనం చింతపండు యాడ్ చేసుకోండి. నేను కొంచెం చింతపండు యాడ్ చేశాను. నెక్స్ట్ కొంచెం కారం కూడా యాడ్ చేసేస్తాను. మామూలుగా ఏంటంటే మనం పప్పులోనే, ఇందాక చెప్పటం మర్చిపోయాను, పప్పులోనే మనం పసుపు యాడ్ చేసుకుంటే పోపులో మనకి వేయక్కర్లేదు. అండ్ పప్పు కలర్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసేసానండి. ఉప్పు, చింతపండు, ఇంకా దీంట్లో ఇప్పటిదాకా వేసినవి పచ్చిమిరపకాయలు అండ్ గార్లిక్ అనమాట. చూసారా, ఇప్పుడు పోపులో నేను పసుపు వేయట్లేదు, ఎందుకంటే ఇప్పుడు మనం ఈ పోపు గరిటే ఇంకొక కూరకి వాడుకోవాలన్నా ఆ పసుపు ఉండి అవన్నీ ఉంటే వేరే కూరకి అంత ఇదిగా ఉండదు కదా. అందుకే నేను ఎప్పుడు కూడా
పప్పులోనే పసుపు వేసేస్తాను. నేను ఇంకోటి అలా వేస్తేనే మనకి పప్పు అనేది మంచి కలర్ వస్తుంది. మంచి యెల్లోగా వస్తుందనమాట. మాకిక్కడ హింగ్ యెల్లో పౌడర్ అని చెప్పి అమ్ముతారు. దాని వాసన కూడా చాలా చాలా బావుంటుందండి. ఇంగోండి చూసారా, యెల్లో పౌడర్ అని చెప్పి అమ్ముతారనమాట. ఎల్జీ అవన్నీ దొరుకుతాయి కానీ ఇక్కడ ఇది ఇది కూడా ఇంగువే, కాకపోతే ఏంటో మరి యెల్లో పౌడర్ శ్రీలంక నుంచి వస్తుంది మాకిది. చాలా బావుంటుంది. మన చిన్నప్పటి ఇంగువ టేస్ట్ వాసనలాగా అనిపిస్తూ ఉంటుంది. అందుకే నేను ఈ ఇంగువే వాడుతున్నా. ఎల్జీ నాకు ఈ మధ్య అంత స్మెల్‌గా మంచిగా అంత ఘాటు అనిపియట్లేదు. ఎప్పుడైనా మనకి కారం పచ్చి వాసన పోవాలి అంటే ఇలా చేయండి. కారం పప్పు మీద వేసేయంగానే కలిపేయకుండా కొంచెం సేపు అట్లా ఉంచి మనం వేసిన పోపు ఆ కారం మీద వేసేస్తే మనకి మంచిగా ఆ పచ్చి కారం, ఆ పచ్చి అనేది ఉంటే పోతుంది. అండ్ పప్పుకు కూడా మంచిగా అంటేసుకుంటుందనమాట. కారం బావుంటుంది. సో నేను ఇది ప్రకృతి వనం కారమే వాడుతున్నాను. ఇండియా నుంచే తెచ్చుకుంటాననమాట. చాలా బావుంటుంది. కొన్నిసార్లు కొంచెం కారం అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు మిరపకాయలను బట్టి చేస్తారు గదా! ఇప్పుడు మనకి వేరే కంపెనీస్ అయితే కొంచెం కెమికల్స్ అట్లా కలిపి ఎందుకు అని చెప్పి నేను ప్రకృతి వనమే వాడుతున్నాను. ఈవెన్ పసుపు కూడా నేను ప్రకృతి వనమే. నేను ఇది లాస్ట్ టైం వీడియో చూపించాను. ఇండియా నుంచి పార్సెల్ వచ్చిందనే వీడియోలో చూపించాను. తీరుకున్నప్పుడు ఆ వీడియో కూడా చెక్ చేయండి. అయిపోయింది నా వంట. అంటే మొత్తం వంట అంతా చూపించలేదు. పొనగంటి కూర, పప్పు, బీట్రూట్ కూర, పక్కదేమో కొబ్బరి పెరుగు పచ్చడి అనమాట. లాస్ట్ టైము చామదుంపల వేపుడు చేశాను. అంటే ఎక్కువ ఉన్నాయి, చామదుంపలు ఎక్కువ ఉన్నాయన్నమాట. సో అందుకనే కొన్ని ఉంచేసేసరికి ఈసారికి కొంచెం ఉన్నాయి. అంటే అది ఒట్టి చామదుంపల కూర చేయలేను, ఒట్టి బీట్రూట్ కూర కూడా చేయలేకుండా ఉన్నాయి. కొంచెం బీట్రూట్, కొంచెం చామదుంపలు ఉన్నాయి. సరే అని ఒక ఫ్రై, ఒక కర్రీ లాగా చేసేసాను. ఈ చామదుంపల ఫ్రై అయితే నాకు చాలా ఇష్టము. అండ్ ఈ కొబ్బరి పెరుగు పచ్చడి రెసిపీ ఎప్పుడైనా షేర్ చేస్తాను. చాలా చాలా బాగుంటుంది. ఫ్రెష్ కోకోనట్తో చేస్తానన్నమాట. సో చాలా బాగుంటుంది. నేను ఎప్పుడైనా ఏం చేస్తానంటే మామూలుగా వీక్ డేస్లో కూడా ఎప్పటి సామాన్ అప్పుడు క్లియర్ చేసేసుకుంటూ ఉంటాం. ఎస్పెషల్లీ ఇంకా వీకెండ్స్లో ఇది ఎక్కువ చేస్తాను. ఏంటంటే ఇప్పుడు మనం పొద్దున, మధ్యాహ్నంకి మధ్యాహ్నం కనుక డిష్ వాషర్ ఉంటే డిష్ వాషర్, లేదంటే సామాను మనం పని మనిషికి వేయాల్సిన సామాన్ కానీ, మనం కడుక్కోవాల్సిన సామాన్ కానీ చక్కగా అరేంజ్ చేసుకుని పక్కన తట్టలో పెట్టేస్తే సింక్ ఫస్ట్ క్లియర్గా ఉంటుంది. అండ్ కిచెన్కి కూడా ఒక మధ్యాహ్నం అంతా రెస్ట్ ఇచ్చేసినట్టు. ఎందుకంటే అప్పటిదాకా రన్ అవుతూ ఉంటుంది కదా, ఆ స్మెల్స్ ఈ స్మెల్స్ ఉండి మళ్ళీ అంత రాత్రి దాకా స్ట్రెచ్ చేసి అప్పుడే అంతా పెట్టేసుకునే కంటే నా సజెషన్ ఏంటంటే ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకుంటే మనం ఈవినింగ్ హాయిగా కొంచెం రిలాక్స్డ్గా చేయొచ్చు. అండ్ ఇంకా వీకెండ్స్ మనకి ఏమైనా స్పెషల్ పాపం పిల్లలు అడిగినా అట్లా చేయాలన్నా మనకి కిచెన్ రెడీగా ఉంటుంది. సో నేను ఇప్పుడు కొంచెం మామూలు క్లీన్ చేసేస్తున్నాను. డీప్ క్లీన్ కాకుండా మామూలుగా క్లీన్ చేస్తున్నాను. పొద్దున్నుంచి కొంచెం మరకలు అవి పడుంటాయి కదా, అవన్నీ క్లీన్ చేసేస్తున్నాను. మాకెప్పుడు ఈ మధ్యలో ఎందుకో పని చేయదు. ఈ బర్నర్ మాత్రం పని చేయదు. ఎన్నిసార్లు చెప్తున్నా ఇంటి ఓనర్ కూడా పట్టించుకోవట్లేదు. సరే అని చెప్పి అది తీసేసి పక్కన పెట్టేసి మామూలు మిగతా 4 బర్నర్ స్టవ్ లానే వాడుతున్నాను. ఇక్కడ కూడా గ్యాసే నాది. గ్యాస్ స్టవ్ ఉన్న ఇల్లే మేము తెచ్చుకున్నాం. నాకు కొంచెం ఇండక్షన్ విసుగ్గా ఉంటుంది. ఫాస్ట్గా అవుతుంది కానీ కొంచెం విసుగ్గా ఉంటుంది. డీప్ క్లీన్ అయితే చేయట్లేదండి, నార్మల్గానే తుడిచేసుకుంటున్నాను. ఈవినింగ్కి వంటకి కొంచెం మళ్ళీ ఈవినింగ్ వంట స్టార్ట్ చేసినప్పుడు మళ్ళీ ఆ ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుంది కదా ఇలా చేస్తే, అందుకే అలా చేస్తున్నాను. అందుకే ఆ మరకలు అవన్నీ పెద్ద ఏం చేయట్లేదు, జస్ట్ నార్మల్గా సోప్ వాటర్లో పెట్టేసి తుడిచేస్తున్నా అనమాట. ఏం లేదు, ఇలా చేసుకుంటే మనం మళ్ళీ ఈవినింగ్ వెళ్ళినా కూడా మార్నింగ్ వెళ్ళినట్టు ఫ్రెష్గా అనిపిస్తుంది. అండ్ కొంచెం ఎనర్జీగా ఉంటుంది. పని కూడా మనకి తక్కువగా అనిపిస్తుంది. ఎందుకంటే ఒక రౌండ్ గిన్నెలు లోపలికి వెళ్ళిపోతాయి, కొంచెం అన్నీ సర్దేసుకుని ఉంటాము. సో మనకి నెక్స్ట్ మీల్ ప్రిపేర్ చేసుకోవడానికి మనకి ఈజీగా అవుతుంది అనమాట. అయిపోయింది నా హాఫ్ క్లీనింగ్, అంటే మిడ్ డే క్లీనింగ్ అయితే అయిపోయింది.
ఇక్కడికి రాంగానే ఈ తోముళ్ళు, కడుగుళ్ళు అంతా ఎక్కువైపోయి హ్యాండ్స్ అయితే ఎంత రఫ్‌గా అయిపోయినాయో. లిటరల్లీ రుషాంగ్‌కి స్నానం చేస్తుంటే, "అమ్మ నీ హ్యాండ్స్ ఎందుకు ఇంత రఫ్‌గా ఉన్నాయి" అని చెప్పి అంటున్నాడు. సో, ఇది ట్రై చేస్తున్నాను. గార్నియర్‌ది హ్యాండ్ క్రీమ్ అనమాట. 7 డేస్‌లో మంచిగా సాఫ్ట్‌గా అయితాయని చెప్పాడు. నాకు 7 డేస్ పట్టదు. నాకు 2, 3 నెలలు పడుతుంది ఈ హ్యాండ్స్ నాకు మంచి సాఫ్ట్‌గా అవ్వాలంటే. కానీ చాలా బావుంది. ఎప్పుడైనా కొంచెం 3 పూట్ల రాసుకోవాలనమాట. పొద్దున, మధ్యాహ్నం, రాత్రి అన్నట్టు. చూసారా ఎంత రఫ్ ఉన్నాయో. లిటరల్లీ ఆనకాయలు అంటారు కదా, అవి కట్టేసాయి. గోర్లు నేను నెయిల్ పాలిష్ నాకు అలవాటు లేదు. అండ్ ప్రాపర్‌గా ఎళ్లి ఈ మానిక్యూర్ అవి నేను అంతేం చేయించుకోను. పెడిక్యూర్ అవి చేయించుకుంటాను కానీ మానిక్యూర్ నాకు గోర్లుంటే చేయించుకుంటారు కానీ గోర్లు లేకుంటే ఎట్లా చేయించుకుంటారు. సో, నేను అది కూడా చేయించుకోను. హ్యాండ్స్ కేర్ తక్కువే నేను చాలా. అందుకని కనీసం ఇదన్నా ట్రై చేద్దాము అని చెప్పి రాసుకుంటున్నాను. యాక్చువల్లీ మంచి అంటే ఇప్పటికి నేను యూజ్ చేసి 1 వీక్ నుంచి యూజ్ చేస్తున్నాను. అందుకే మీకు చెప్తున్నాను. యూజ్ చేసిన తర్వాతే చెప్తాను కదా ఎట్లుంది ఏంటి అని చెప్పి. మంచిగా స్మూత్ అయితే అవుతున్నాయండి. ముందు నీట్‌గా కనిపిస్తున్నాయి. ఇప్పుడు వీడియో చేయాలన్నా హ్యాండ్స్ పిచ్చి పిచ్చిగా ఉంటే బాగోదు కదా. సో, మంచిగా సాఫ్ట్‌గా అయితే అవుతున్నాయి. ట్రై చేయండి మామ్స్ అందరూ. మంచి ఈ రఫ్‌గా ఉన్నవి హ్యాండ్స్ కానీ మంచి ఫీల్ అట్‌లీస్ట్ సెల్ఫ్ ప్యాంపరింగ్ లాగా అనమాట. కొంచెం మంచిగా ఇలా మసాజ్ చేసుకుంటూ ఉంటే హాయిగా అనిపిస్తుంది. ఆ వేళ్ళ నొప్పులు కానీ, ఆ గరిటెలు పట్టుకుని తిప్పి ఉంటూ ఉంటాం కదా, కొంచెం అట్లా 2-3 మినిట్స్ అలా మసాజ్ లాగా చేసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది. అండ్ స్మూత్ కూడా అయింది. గార్నియర్ వాళ్ళది ఇది షియా బటర్ క్రీమ్ అనమాట. చాలా బాగుంది. ఇంకా అయిపోయింది. సరే మరి మంచం మీదకి వెళ్ళిపోతే అట్లా నిద్ర పట్టేసింది ఎందుకు మధ్యాహ్నం అని చెప్పి ఏదో పాత సినిమా పెట్టుకుని అలా వాళ్ళను రిక్లైనర్లో. ఈవినింగ్ అయిపోయింది. సరే దేవుడి దగ్గర సాంబ్రాణి కడ్డీ పెట్టేసి ఇంకా వీడికి కొంచెం ఏదో తినాలనిపిస్తూ ఉందన్నమాట. అందుకనే పూరీలాగా చేద్దామని చెప్పి చేసిన పూరి అడిగాడు. సో, పూరి అడిగాడు కదా అని చెప్పి చేస్తున్నాను. ఇది కొత్తగా తీసుకున్నాను. ఇందాక రోల్ పిన్ చూశారు కదా, కొత్తగా తీసుకున్నాను. మీరు చిన్న చిన్ని బొమ్మల్లాగా ఉన్నాయి. అది పూరీకి అయితే సెట్ అవ్వలేదు. కొంచెం బేకింగ్ చపాతీకి అయితే సెట్ అయ్యేదేమో. పూరి కొంచెం డీప్ ఫ్రై కదా, అందుకే సెట్ అవ్వలేదు. మరి ఆ దెబ్బేంటి? క్లాత్ కట్టే ముందు బ్లడ్ వచ్చింది కదా, బ్లడ్ ఎందుకు వచ్చింది? నొప్పి తగ్గిందా? నొప్పి తగ్గింది. మరి పూరి అడిగావుగా, చేశాను. ఎప్పుడు తింటావు పూరి? వాడికేమో పాపం పైన గోరు ఏదో ఫుట్బాల్ ఏదో ఆడుతుంటే చెప్పులు లేకుండా ఆడాడు. వెనకాల పాపం గోరు లేచిపోయి నొప్పి వస్తుంది. సరే అయిపోయింది. ఇంకా మా డిన్నర్ రెడీ అయిపోతున్నాము. డిన్నర్ చేసేస్తున్నాము. రెడీ కదా, డిన్నర్ చేసేస్తున్నాము. పూరీ కూర చేశాను. జస్ట్ నార్మల్ పొటాటో, క్యారెట్, గ్రీన్ పీ కర్రీ, టొమాటో వేసాను. టొమాటో కూడా వేసాను. శనగపిండి ఏంటంటే కొంచెం ఆనియన్ కూర లాగా చేయొచ్చు కానీ రాత్రిపూట శనగపిండి ఎందుకులే అన్నట్టు ఈ కూర చేశాను. సో, అయిపోయింది మా డిన్నర్. తర్వాత వాడికి కూడా పెట్టేసి, పూరీ తింటే రాత్రిపూట చాలా చాలా దాహంగా ఉంటుంది కదా, సో మజ్జిగ చేస్తానన్నమాట. కొంచెం పెరుగు తీసుకుని దాంట్లో ధనియాల పొడి, ఇంకొంచెం జీలకర్ర పొడి యాడ్ చేశాను. కాకపోతే నేను జీలకర్ర పొడి ఏంటంటే తాగే ముందర జస్ట్ పైన వేసాను అనమాట. ఆ ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది. నేను ఈ పెరుగుని కొంచెం హ్యాండ్ బ్లెండర్తో చేస్తున్నాను అనమాట. హ్యాండ్ బ్లెండర్ చాలా చాలా యూస్ఫుల్. ఎలా అంటే ఇప్పుడు మనకి మజ్జిగ చేసుకోవచ్చు, అండ్ ఇంకా కేక్ బ్యాటర్స్ అవి బీట్ చేసుకోవచ్చు, ఎగ్ బీట్ చేసుకోవచ్చు. ఈవెన్ మనం ఫ్రిడ్జ్లోంచి ఇడ్లీ పిండి ఏదంటే అది ఇలా కలపాలి అనుకునేవి మంచిగా బీట్ చేసుకోవచ్చు. ఇదొకటి వస్తుంది. ఇంకోటి ఏంటంటే కింద చిన్న బ్లేడ్ లాగా ఉంటుంది అనమాట, మిక్సీ బ్లేడ్ లాగా. అదేంటంటే ఇప్పుడు మనం వేడిగా ఉన్నవి కూడా సూప్ అవి చేయాలంటే అది కూడా మనం మంచిగా మిక్స్ చేయొచ్చు అనమాట. హ్యాండ్ బ్లెండర్ అంటారు దీన్ని. కిచెన్లో మోస్ట్ యూజ్ఫుల్ టూల్ అండి. ఎవరికైనా కావాలి అంటే చూడండి, అమెజాన్లో ఉంటుంది. పొద్దున కొంచెం పెరుగు పచ్చడి మిగిలిపోయిందనమాట, దాంతో కానిచ్చేస్తున్నా ఈ పూరీలో. ఇది ఇవాల్టి వీడియో. యాక్చువల్లీ వీకెండ్ మధ్యాహ్నం నుంచి రాత్రి దాకా షేర్ చేసుకోవాలి అనుకున్న వీడియో. హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. కామెంట్ పెట్టండి కింద ఏం నచ్చింది ఏంటి అని చెప్పి. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.